నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ థర్డ్ ఇయర్ వాళ్ళకి 5th సెమిస్టర్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం ఒక గ్రామర్ టాపిక్ చూసాము. ఇప్పుడు ఇంకొక గ్రామర్ టాపిక్ చూద్దాము, ఎస్సే రైటింగ్. సో ఎస్సే రైటింగ్లో మెయిన్ మనకి ఏం కావాలో ఫస్ట్ ఇక్కడ వాళ్ళు ఇచ్చారనమాట. ఒకవేళ వాళ్ళు కనుక మీరు ఎగ్జామ్లో స్ట్రక్చర్ ఆఫ్ ఎస్సే రైటింగ్ అని అడిగితే ఇవి రాయాలి. లేదు ఒక టాపిక్ ఇచ్చి ఎస్సే రైటింగ్ రాయమంటే ఎలా రాయాలో నేను చెప్తాను. సో ఫస్ట్ స్ట్రక్చర్ అంటే మనకి ఏముంటుంది, ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది. అంటే మనకి ఇచ్చిన టాపిక్ ఏంటిది అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. తర్వాత ఎనాలిసిస్లో కొంచెం మ్యాటర్ అనేది రాయాలి. ఆ తర్వాత కన్క్లూజన్లో 3 అనేది కంపల్సరీగా రాయాలి. ఏంటివా 3? రైటర్స్ ఒపీనియన్ ఏంటిది, థాట్స్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ ఏంటివి, ఓపెన్ ఎండెడ్ కన్క్లూజన్ అనేది రాయాలి. సో ఒకవేళ మీకు ఎస్సే రైటింగ్ది స్ట్రక్చర్ అని అడిగితే అప్పుడు ఈ 5 పాయింట్స్ అనేటివి ఇంక్లూడ్ అయినట్టు రాయాలన్నమాట. నెక్స్ట్ ఒకవేళ టాపిక్ ఇచ్చి అప్పుడు రాయమంటే ఎలా రాస్తారో ఇప్పుడు చెప్తాను. ఒకవేళ టాపిక్ అనేది ఏమి ఇచ్చినారు, ఇక్కడ ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ సొసైటీ అనేది ఇచ్చినారు. ఫస్ట్ ఎస్సే టాపిక్ అని హెడ్డింగ్ పెట్టుకొని టాపిక్ పేరు రాయండి. ఫస్ట్ మనకి ఏంటిది స్ట్రక్చర్లో ఇంట్రడక్షన్ కదా. సో ఇంట్రడక్షన్ అని రాసి మనం అందులో ఏం రాయాలి, కాంటెక్స్ట్ రాయాలి. ఇంట్రడక్షన్లో ఇంట్రడ్యూస్ చేయాలి టాపిక్ని. ఇక్కడ చూసాం కదా, కాంటెక్స్ట్ క్రియేట్ చేయాలి, ఇంట్రడ్యూస్ చేయాలి టాపిక్ని. ఈ 2 కవర్ చేయాలి దేనిలో, ఇంట్రడక్షన్లో. సో మనం ఆన్సర్ రాసేటప్పుడు ఇంట్రడక్షన్లో ఫస్ట్ కాంటెక్స్ట్ రాయాలి, ఆ తర్వాత టాపిక్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ తర్వాత ఎనాలిసిస్ అంటే ఏంటిది, మనకి అసలు ఆ టాపిక్లో ఏముంది మ్యాటర్ అనేది మొత్తం ఇక్కడే రాయాలన్నమాట. సో ఫస్ట్ పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏంటివి, నెగటివ్ ఇంపాక్ట్స్ ఏంటిది, ఇన్ఫ్లుయెన్స్ ఆన్ కమ్యూనికేషన్, తర్వాత ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది ఈ సోషల్ మీడియా మీద అనేది మొత్తం ఈ ఎనాలిసిస్లోనే కవర్ చేయాలి. సోషల్ మీడియా టాపిక్ అనే కాదు, ఏ టాపిక్ ఇచ్చినా సరే వాటికి మనము ఇలా కంపల్సరీగా రాయాలి. ఎందులో, ఎనాలిసిస్లో. తర్వాత కన్క్లూజన్, లాస్ట్కి కన్క్లూజన్లో 3 టాపిక్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ రైటర్స్ ఒపీనియన్ ఏంటిది అనేది మ్యాటర్ రాయాలి. మళ్ళీ థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్ ఏదన్నా ఒకటి అడగాలన్నమాట ఇక్కడ, అంటే సోషల్ మీడియా గురించి. మనము ఓపెన్ ఎండెడ్ కన్క్లూజన్ అనేది ఇక్కడ రాసేయాలి. అంటే కంప్లీట్గా అయిపోయినట్టు ఇంకా మన ఆన్సర్ అనేది. సో ఇలా మనము ఎస్సే రైటింగ్ని రాస్తాము. ఎలా రాస్తాం, ఫస్ట్ స్ట్రక్చర్ అనేది ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఇంట్రడక్షన్లో కాంటెక్స్ట్ ఉండాలి, మన టాపిక్ని ఇంట్రడ్యూస్ చేయాలి, తర్వాత అనలైజ్ చేయాలి, ఆ తర్వాత కన్క్లూజన్లో 3 టాపిక్స్ కంపల్సరీగా రాయాలి. ఏంటివి, రైటర్స్ ఒపీనియన్, థాట్స్ ప్రొవోకింగ్ క్వశ్చన్ ఒకటి రాయాలి, ఓపెన్ ఎండెడ్ కన్క్లూజన్ ఒకటి రాయాలి. సో ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి కింద ఆన్సర్ అని చెప్పి సోషల్ మీడియా గురించి. సో ఇలా మనం రాయాలి. ఎస్సే రైటింగ్ కాబట్టి మనము పెద్దగా మ్యాటర్ అనేది రాయాలన్నమాట. ఇంట్రడక్షన్, దాంట్లో ఎనాలిసిస్ చేసిండ్రు, కన్క్లూజన్ రాసిర్రు. సో కన్క్లూజన్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉండాలి, ఒక క్వశ్చన్ ఇంక్లూడ్ అయి ఉండాలి, ఇంకా ఓపెన్ ఎండెడ్ కన్క్లూజన్ ఉండాలి, రైటర్స్ ఒపీనియన్ కూడా కన్క్లూజన్లోనే ఇంక్లూడ్ అయి ఉండాలి. సో ఇలా మనము ఎస్సే రైటింగ్ని కంప్లీట్ చేస్తాము. సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ రాసినాము, ఇంట్రడక్షన్ రాసినాము, ఎనాలైజ్ చేసినాము, కన్క్లూజన్లో 3 ఇంక్లూడ్ చేస్తూ కన్క్లూడ్ చేయాలి. సో ఇది మనకి ఎస్సే రైటింగ్ రాసే విధానం అన్నమాట. మ్యాక్సిమం మీరు బిట్స్ రాయడానికే ట్రై చేయండి. ఎస్సే రైటింగ్ రాస్తే కొంచెం టైం టేకింగ్, ఎందుకంటే ఆన్సర్స్ కూడా రాసేటివి ఉంటాయి కాబట్టి బిట్స్ అనేటివి మీరు పక్కగా నేర్చుకుంటే అవి రాసేస్తే డైరెక్ట్ మార్క్స్ స్కోరింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకే బిట్సే మ్యాక్సిమం రాయడానికి ప్రిఫర్ చేయండి. బట్ ఎస్సే రైటింగ్ది స్ట్రక్చర్ ఏంటిది, ఒకవేళ మీరు ఏదైనా బిట్స్ రాసేటప్పుడు దాని మీద అంత క్లారిటీ లేదు, ఆ బిట్ కరెక్ట్ అవుతుందని చెప్పి అన్నప్పుడు మాత్రమే ఎస్సే రైటింగ్ని కూడా అటెంప్ట్ చేసి పెట్టండి. సో దట్ మార్క్స్ అనేటివి పోకుండా ఉంటాయి. ఎస్సే రైటింగ్ ఎలా రాస్తారో నేను చెప్పాను కదా ఇప్పుడు. సో అలానే అవన్నీ మెథడ్స్ ఫాలో అవుతూ మీరు కంపల్సరీగా రాయాలి. సో ఇక్కడ నేను కొన్ని శాంపుల్ ఎస్సే రైటింగ్స్ కూడా చూపించాను. వెళ్ళే ముందు ఒకసారి జస్ట్ ఇవి అలా చూసుకోండి. ఇవే టాపిక్స్ వస్తాయని ఏం లేదు, వాళ్ళు ఏ టాపిక్ ఇచ్చినా సరే మనం రాయగలగాలన్నమాట. సో ఇది మనకి ఎస్సే రైటింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.